అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడలేను. సాయి గారికి ఐ విష్ ఆల్ ద బెస్ట్. సాయి గారు అండ్ కోటి అండ్ ఎవ్రీ టీమ్ ఆఫ్ దిస్, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎవరు? మీరు జూనియర్ అయితే మరి సీనియర్, ఓ మై గాడ్, ఇంకెవరో సూపర్ సీనియర్ రాబోతున్నట్టున్నారు. సీనియర్ ఎవరు? ఎవరు? కూర్చోండి. కూర్చోండి. ఆయన చెప్పిన తర్వాత కూర్చోండి. ఇది చాలా షాకింగ్గా ఉంది. మీరు జూనియర్, ఆయన సీనియరా? అవునండి. అది ఎలా జరిగింది? క్రాంతి కుమార్ గారి దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంటర్గా జాయిన్ అయినండి. అప్పుడు ఆయన సీనియర్ అండి, నాకు కోటి గారు సీనియర్ అండి. తర్వాత హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసేవాళ్ళం నమ్మకొడుకు సినిమాకి. అమీర్పేటలో ఒక థియేటర్ ఉండేది, పేరు కూడా మర్చిపోయాను. ఏం థియేటర్ అండి? శేష్ మహల్. శేష్ మహల్లో అప్పుడు పాత సినిమాలన్నీ వేశారు. బొబ్బులి పులి, ప్రేమాభిషేకం, ఇలాంటి సినిమాలండి. షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత మేము ఇద్దరం సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆ ప్యాంట్ ఇలా లాక్కుంటా రోడ్డు మీద అర్ధరాత్రి సెకండ్ షో చూసి వచ్చి వస్తా రోడ్డు మీద ఇలా లాక్కుంటా, ఒరే పొట్టడా ఆ సినిమాలో అని చెప్పేవాడండి ఆయన్ని. నేను ఒకసారి షాక్. ఒకసారి కోటి గారు అంటే అప్పుడు కూడా నాది ఇదే హైటు, ఆయనది అదే హైటు. నన్ను ఒరే పొట్టడా ఆ సీన్ అని చెప్పి ఉత్సాహంగా చెప్తూ ఉండేవాడండి. కోటి గారు అంతా బాగానే ఉంది, మీ ఎక్స్ప్లెనేషన్, నన్ను పొట్టోడా ఎందుకు అంటున్నారు అంటే, పొట్టోడా అంటే చిన్నోడరా అని చెప్పి అనేవాడాడు. స్టోరీ సిట్టింగ్లో ఇలా కూర్చుంటాడండి మనిషి, ఇలా కూర్చుంటాడండి. ఏదో సీన్ చెప్తాను, ఇలా చెప్తున్నా, ఇలా అనుకుంటున్నాను సార్. ఎందుకు సార్ అంటాడు. అంటే ఇలా అనుకుంటున్నాడు, చాలా అసహ్యంగా ఉంది సార్ అంటాడండి. అసలు మంచి ఉత్సాహంతో సీన్ చెప్తే ఆ చెప్పి విధానానికి ముందు కోపం వచ్చేస్తుంది. ఏం పట్టించుకోడు. తను ఏదైతే అనుకుంటున్నాడో అది చెప్తానే ఉంటాడు. షూటింగుల్లో కూడా ఏదైనా సరే తను అనుకున్నది ఎంత ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే భయం లేకుండా చెప్తూ ఉంటాడండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. అంటే తను నమ్మింది ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా సిన్సియర్గా ఒకే విధానంతో చేసే వ్యక్తి. నేను అసిస్టెంట్గా చేసినప్పుడు ఆయన నన్ను ఏరా ఒరే పొట్టోడా అనేవారు. తర్వాత నా దగ్గరికి వచ్చి అసోసియేట్గా జాయిన్ అవుతాన్నప్పుడు ఏ మౌళి అనేవాడండి. తర్వాత అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు సార్ అని పిలుస్తున్నాడు నన్ను. అది కాకపోతే జనాలు ఉన్నంత వరకే అండి. జనాలు లేకపోతే మళ్ళీ మౌళి అనే పిలుస్తాడు నన్ను. అది మా ఇద్దరి కథ. ఆయన సీనియరు, నేను జూనియరు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నేను రాజమౌళి గారు లేకపోతే నేను లేనండి నిజంగా. ఇంతకు ముందంతా ఒక లైఫ్ వచ్చి ఆగిపోయిందండి. మళ్ళీ రాజమౌళి గారు నన్ను మళ్ళీ పిలిచి మళ్ళీ అసోసియేట్గా పెట్టుకొని మళ్ళీ ఈ స్టేజ్కి రావడానికి కారణం రాజమౌళి గారండి. ఆ ఫ్యామిలీ కానీ అంతా నాకు. అలాగే సాయి గారండి. సాయి గారి గురించి చెప్పాలంటే నిజంగా చాలా గ్రేట్ అండి. ఏ రోజు నన్ను అసలు ఇంత అడగలేదండి. ఎందుకు కోటి గారని అడగలేదండి. ఎప్పుడు కావాలని తీసుకోని చెప్పేవాడండి. నిజంగా సాయి గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం అది దానికి కారణం కూడా రాజమౌళి గారు అవడం కారణం నిజంగా నా అదృష్టం అండి అది. తర్వాత కీరవాణి గారి గురించి మాట్లాడేది సాత్ లేదండి. నాకు దేవుడు లాంటి వాడు అండి కీరవాణి గారు. ఎందుకంటే ఈ ఐడియా ఇంత సక్సెస్ అవ్వడానికి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసండి. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు, ఎడిటర్ తమ్మిరాజు గారు, శేఖర్ గారు అండి కొత్త కెమెరామెన్ అండి. అసలు నన్ను నా టార్చర్ పడి పాపం ఎక్కడ తిప్పమంటే అక్కడ తిప్పేవాడండి కెమెరాని. 4 దిక్కులు తిప్పేవాడండి. నాకు ఇలాంటి టెక్నీషియన్ ఇవ్వడం నిజంగా సాయి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్స్ అండి. We have a lot of audio events అండి, but what I saw between Rajamouli garu and Koti is true feelings. నేను రీసెంట్గా నాకు ఈగప్పుడు కలిసేవారండి. I recently met Koti couple of times. He's a very, very true gentleman. Koti garu, wish you all the best. I want your film to run extremely well and all the best. And Sai is a good friend. Keerwani garu is a great music director.
అండ్ ది యాక్టర్స్ హెవ్ డన్ అ గుడ్ జాబ్. నాకు సాయి కొన్ని పార్ట్స్ కూడా చూపెట్టాడు ఈ ఫిలింలో. అండ్ ఐ విష్ దిస్ ఫిలిం అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ ఇన్. థ్యాంక్ యూ అండి. ఏంటి జూనియర్ ఇది? ఏంటిది? ఏం బాలేదు అసలు, చిచ్చి. అయినా మీరేంటండి అసలు? కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయిని మీరు కొడుకేనా? ఆ? ఏంటి చిచ్చి, సిగ్గుందని అడుగుతున్నాను నేను. సీనియర్ ఏమండి నాకు అర్థం కాదు. పెళ్ళి అయితే ఫీలింగ్స్ ఉండవా? చెప్పండి. ఏమండి నాకు 19 ఏళ్ళ పెళ్ళి అయిందండి. ఇప్పుడు నాకు 39. 40. అడిగారు ఎవరన్నా ఇక్కడ? అడగలేదు కదా, ఆపేసి. సో ఇంజనీరింగ్ ఫీజులు ఎంత పెరిగిపోయినాయండి? విపరీతం అయిపోయినాయి కదా. చూడండి, చక్కగా పరిగెత్తుకుంటూ ఒక 22 ఏళ్ళ కొడుకు వచ్చాడు నాకు. బ్రహ్మాండంగా ఉంది కదా. ఏమండి నాకు అర్థం కాక అడుగుతాను, ఏ పర్సనల్గా మేము ఫీల్ అవ్వకూడదా? పెళ్ళైన వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా? ఏమండి ఉండకూడదా? చెప్పండి చెప్పండి. వాళ్ళెవరూ చెప్పరు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బడితి పూజే. ఏంటి బ్రహ్మాజీ గారు ఊపేస్తున్నారు, పక్కన కూర్చున్నారు? అదిగోండి బ్రహ్మాజీ గారు, చూడండి మాకు ఫుల్ సపోర్ట్ ఇక్కడ. మీరేంటంటారు ఇప్పుడు? ఆ అమ్మాయి కదా సనా? అమ్మాయేనా? ఆమె సనాయేనా? అవును. సనా మక్బుల్. మక్బుల్ రెడ్ బుల్. రెడ్ బుల్. రెడ్ బుల్. ఓకే, పోనీ ఒక పని చేయండి. జరిగింది ఏదో జరిగిపోయింది. కొడుకు కదా, కొడుకు ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు వదిలేసేయండి. సాక్రిఫైస్. ఛాన్సే లేదండి, ఫిక్స్. సీనియర్ ఫిక్స్ అయిపోయాడు. పోనీ జూనియర్, సీనియర్ ఎలాగో ఫిక్స్ అయ్యాడు కాబట్టి కొంచెం మీరైనా పెద్ద మనసు చేసుకొని ఏంటి సాక్రిఫైసా? అమ్మకు చెప్పేస్తా. వామ్మో, ఇంకేం జరుగుతుందో థియేటర్లో మనం చూడాల్సిందే. నాకు వాళ్ళని జూనియర్ సీనియర్గా తెలీదు. నా భర్త కొడుకుగానే తెలుసు, నాకు ఆ కథ తెలీదు. ఏమిటో, ఇలాంటి అమాయకురాలైనటువంటి భార్యలు ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు అలా చలామణి అవుతూనే ఉంటారు. మీరు ఒక కన్నేసి ఉంచండి, ఎందుకైనా మంచిది. కూర్చోండి. ఇలాంటి స్టోరీ తీసి మన డైరెక్టర్ గారు ఉండేటువంటి హస్బెండ్స్కి ఏమైనా కొత్త ఐడియాలు ఇవ్వదలుచుకున్నారా? మా ఆయనకు మాత్రం చూపించను కథ. సనా, హౌ ఆర్ యు? యా. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ద జూనియర్ అండ్ సీనియర్? What you want me to say? వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సే. What? Whom I like the most? Junior or senior? Yeah, I don't know. I seriously have no clue who's junior, who's senior. ఓ, వీళ్ళకు కూడా తెలియదన్నమాట. అంటే కథని అంత సస్పెన్స్లో ఉంచి తీశారా మన సీనియర్ డైరెక్టర్ గారు? ఓకే, మీరు కూడా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత చూద్దరు కానీ. కూర్చోండి. మీరేంటండి ఇందాక చెయ్యెత్తారు? ఎత్తారు, నేను చూశాను. నేను సీనియర్ని ఫ్రెండ్ని, అందుకని సపోర్ట్ చేస్తున్నా. అంతేగాని పెళ్ళయిన తర్వాత ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకోవడానికి మీకు అంగీకారం? తను ఒప్పుకుంటే నేను రెడీ. ఆవిడికి తెలుగు ఇంకా స్పష్టంగా రాదా? అది బోలో భాషో నేను తర్వాత ట్రాన్స్లేట్ చేసి మొత్తం చెప్తాను ఆవిడికి, బెంగాలీ మొత్తం నేర్చుకొని. ముందు దిక్కులు చూడక రామయ్య, ఈ టైటిల్లోనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ యాక్సెప్ట్ చేసే టైటిల్, కొత్తగా ఫీల్ అయ్యే టైటిల్, చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యే టైటిల్. త్రికోటి బాగా పరిచయం అండి. కాకపోతే ఏంటంటే మేము ట్రావెల్ చేయలే, ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. కానీ హాయ్ బాయ్ అనేంత మంచి ఇది ఉంది. కానీ తను మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే తప్పకుండా మంచి డైరెక్టర్ అవుతాడని ముందు నుంచే ఒక మంచి ఐడియా ఉందండి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్, ఇండస్ట్రీకి తను వచ్చినప్పటి నుంచి రాజమౌళి గారు డైరెక్టర్ అయిన దగ్గర నుంచి తనతోనే ట్రావెల్ చేశారండి. తను బేసిక్గానే వర్తి. అలాంటిది ఒక మంచి డైరెక్టర్ దగ్గర పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా కొంత తన దగ్గర నుంచి నేర్చుకొని తప్పకుండా ఈ సినిమా అద్భుతంగా తీసుంటాడండి, అందులో నో డౌట్ అండి. 100 కోట్లు పెట్టి సినిమా తీసామా, 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసామా అనేది కాదండి. ఏదైనా సినిమాయే అంటారు జనం. చూసిన ప్రేక్షకుడు ఇది బాగుందా బాగలేదా రెండే చెప్తారండి. అందులో దిక్కులు చూడకు రామయ్య సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది బాగుంది అని బయటకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ, మీ బోయపాటి. అందరికీ నమస్కారం. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది మామూలుగా ప్రతి బూతుకి చివర కొడక అని ఎందుకు ఉంటుందో. బేసిక్గా ఫాదర్లందరికీ కొడుకులే విలన్స్ కాబట్టి అలా బూతులు పుట్టినాయి అనమాట.
ఇప్పుడు యాక్చువల్లీ అంటే సాయి గారితో నేను చూసిన ఒక రేర్ క్వాలిటీ ఏంటంటే సినిమా మామూలుగా ఇప్పుడు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో వచ్చి సినిమా ఎలా వస్తుందని అడిగితే ఏదో ముఖస్థుతి కోసం బాగానే వస్తుంది అంటాం. కొన్ని డౌట్లు మనకు ఉన్నా సరే మనసులో, సాయి గారు మాత్రం ఆయన సినిమా గురించి ఫస్ట్ ఏమైనా నచ్చకపోతే బయటికి చెప్పేది ఆయనే. సినిమా ఎలా వస్తుంది సాయి గారు అంటే నచ్చలేదని చెప్పేస్తారు. అలాంటి సాయి గారి దగ్గర ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ చూశాను ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు. అండ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కూడా కొంచెం షాక్ అయ్యాను, ఏంటి ఇలాంటి కథ ఇలాంటి ఐడియా మీద ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారేంట అని. బట్ ట్రైలర్ చూసి నాకు అర్థమైంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి.